గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ పల్లెల అభివృద్ధికి కృషి చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్ పాలనలో గ్రామాల్లో జరిగిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులు మెరుగుపడ్డాయని చెప్పారు. అలాగే రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రైతులకు భరోసానిచ్చాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామంలో సర్పంచ్ వాసుదేవాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు మహాత్మా గాంధీ జీవితం దేశానికి గొప్ప సందేశమని పేర్కొన్నారు. గాంధీజీ చూపించిన అహింస సత్యాగ్రహ మార్గంలోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజం శాంతియుత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో చౌడారం గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఆదర్శ గ్రామంగా నిలిచిందన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండి మరింత అభివృద్ధి సాధించాలన్నారు. గ్రామానికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు కీసరి పాపయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఇంకా 2 సార్